నిర్మల్ జిల్లాలో కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. నిర్మల్ డీసీసీబీ డైరెక్టర్ మామడ పీఏసీఎస్ చైర్మన్ హరీష్ కుమార్ ను దుండగులు అర్ధరాత్రి కిడ్నాప్ చేశారు. హరీష్ కుమార్ ను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. తుఫ్రాన్ టోల్ గేట్ వద్ద కిడ్నాపర్ల నుంచి హరీష్ కుమార్ తప్పించుకొని పోలీసులను ఆశ్రయించారు. అక్కడి నుంచి హరీష్ కుమార్ ను పోలీసులు నిర్మల్ డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. నిర్మల్ జిల్లాలో కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. నిర్మల్ డీసీసీబీ మామడ డైరెక్టర్ హరీష్ కుమార్ ను కిడ్నాప్ చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. నిఖత్, ఈ నిర్మల్ జిల్లాలో నేను అర్ధరాత్రి ఒక బీఆర్ఎస్ నాయకుడిని కిడ్నాప్ చేసిన సంఘటన జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం సృష్టించింది. అర్ధరాత్రి సమయంలో డీసీసీబీ డైరెక్టర్ గా ఉన్న హరీష్ రావు ఆయన స్వగ్రామం మామడ మండలం కొన్కల్లో ఆయన ఇంటికి వచ్చిన ఆగంతకులు 2 గంటల సమయంలో కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకెళ్తుండగా తూఫ్రాన్ టోల్ ప్లాజా వద్ద హరీష్ రావు చాకచక్యంగా తప్పించుకొని స్థానిక తూఫ్రాన్ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అక్కడ సీసీ ఫుటేజ్ ని తీసుకొని పరిశీలించడంతో పాటు ఈ కేసు దర్యాప్తు ప్రారంభించారు. అలాగే స్థానిక జిల్లా ఎస్పీ జానకి షర్మిలకు అలాగే స్థానిక మామడ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఎస్ఐ కూడా సమాచారం అందించడం జరిగింది. అయితే కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న హరీష్ రావు ను క్షేమంగా కొద్దిసేపటి క్రితమే తూఫ్రాన్ పోలీసులు నిర్మల్ జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఆయన ప్రస్తుతం జిల్లా ఎస్పీని కల్పించేందుకు పోలీసులు తీసుకెళ్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. అయితే వీళ్ళు ఎందుకు కిడ్నాప్ చేశారనే విషయాన్ని ఇంకా పూర్తిగా సమాచారం మాత్రం బయటకు రావడం లేదు. అయితే జిల్లా ఎస్పీని కలిసిన తర్వాత కిడ్నాప్ సంబంధించిన వివరాలను వెల్లడిస్తానని చెప్పేసి హరీష్ రావు చెప్పడం జరిగింది. అయితే పోలీసులు కూడా జిల్లా ఎస్పీ ఈ కిడ్నాప్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని మరికొద్ది సేపట్లో మీడియాకు చెప్తామని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ కిడ్నాపర్లు ఎందుకు కిడ్నాప్ చేసే విషయాన్ని మాత్రం ఇప్పటికైతే గోప్యంగా ఉంచడం జరిగింది. దాదాపు 3 కోట్ల రూపాయలు ఈ హరీష్ రావును డిమాండ్ చేయడం జరిగినట్టు తెలిసింది. అయితే హరీష్ రావు మాత్రము కొంతమంది మిత్రులకు ఫోన్ చేసి డబ్బులు అరేంజ్ చేయాలని చెప్పేసి కోరినట్టు అలా మిత్రులు చెప్పడం జరుగుతుంది. మొత్తానికి కిడ్నాప్ గత సుఖాంత కావడంతో ఇటు పోలీసులు అటు హరీష్ రావు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ కిడ్నాప్ ఎందుకు చేశారనే విషయాన్ని మాత్రము కొద్దిసేపట్లో జిల్లా ఎస్పీ గారు వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. రైట్, థ్యాంక్ యూ రాజు.